వరలక్ష్మి వ్రతం కోసం 5 రకాల ప్రసాదాలు చేశానండి. చూసి మీరు కూడా ట్రై చేయండి వ్రతం రోజు. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే కదండి, సో వరలక్ష్మి వ్రతం నేను పండగ జరుపుకోదు, ఈ ఇయర్ మొత్తం జరుపుకోదు కాబట్టి నేను మీకోసం వరలక్ష్మి వ్రతం రోజు త్వరగా మనకి 5 రకాల ప్రసాదాలు ఎంత త్వరగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. అంతేకాకుండా నేను లాస్ట్ టైం చేశాను కదండి, అప్పుడు 5 ప్రసాదాలు చేశాను కదా. త్వరగా మార్నింగే లెగిసి రేపు వరలక్ష్మి వ్రతం అంటే ఈరోజు నైటే మనం కొన్ని పెట్టుకోవాలన్నమాట. గారెలకి సంబంధించింది, లేదంటే వడలు చేస్తూ ఉంటారు కదా, వడలకి సంబంధించింది. అలాగే మనము శనగలు ఉంటాయి కదా, శనగలు కూడా నానబెట్టేయచ్చు అనమాట. అవి నేను 5 రకాల ప్రసాదాలు ఈ వీడియోలో చూపించాలని దానికోసం నేను నైటే నేను శనగలు ఉంటాయి కదండి, శనగలు నానబెట్టేశాను. నేను కొంచెం క్వాంటిటీలో చేస్తున్నానండి. ఎలాగో నైవేద్యంగా పెట్టట్లేదు కాబట్టి మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే నేను శనగలు నైట్ నానబెట్టేసానండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేశాను అనమాట. నైట్ మనం నానబెట్టేసామనుకోండి, అవి చాలా త్వరగా ఉడికిపోతాయండి. మనం కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదనమాట. అందుకని నేను నైట్ నానబెట్టేశాను. ఇప్పుడు నేను గుగ్గిల కోసం బాయిల్ చేసుకుంటున్నాను. ఒక 10-20 నిమిషాల్లో మనకి కుక్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మినపప్పు కూడా వడల కోసం నైట్ నానబెట్టేసానండి. శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామని చెప్పేసి ఇది తీస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకుంటాను. ఇలా గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువ పోయకండి, ఎందుకంటే మనం గారెలు వేయడానికి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట. నాకు కూడా రాదు. లాస్ట్ టైం చేశాను నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు. మళ్ళీ ఇప్పుడే చేస్తున్నారండి. మళ్ళీ నేచర్ కొంచెం తక్కువగా పూసి మనం గ్రైండ్ చేసేసుకుంటే మెత్తగా బాగుంటుంది. ఓకేనా? కొంచెం లైట్గా వాటర్ పోస్తున్నాను. చూడండి, ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. మరి మెత్తగా కాకుండా మరి టైట్ కాకుండా ఇలా ఉంటే సరిపోతుందండి. అయితే ఈ పిండిని మనం పక్కన పెట్టేద్దాము. తీసేస్తున్నాను. నేను ఇక్కడ కొంచెమే చేస్తున్నాను కాబట్టి లైట్గా వేసేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. అలాగే కొంచెం తాలింపు గింజలు, ఎండుమిర్చి ఉంటుంది కదండి మనం తాలింపు వేసుకోవడానికి, అది కూడా యాడ్ చేసేయండి. ఆయిల్ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను కొంచెమే చేస్తున్నాను కదా. సో నేను లైట్గా వేస్తున్నాను అనమాట. నేను ఇందులో కారం ఏమి యాడ్ చేయట్లేదు. నేను కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోండి. కారం కావాలంటే యాడ్ చేయట్లేదు. చూడండి, 2 పచ్చి ఎండుమిర్చి అలాగే తాలింపు గింజలు యాడ్ చేసేసాను కదా. మనం ముందుగా గుగ్గిలు ఉడకబెట్టుకున్నాం కదా, వీటిని ఇందులో యాడ్ చేస్తాం. చూడండి, తాలింపు వేసేసాను కదా, మనకి ఒక ప్రసాదం రెడీ అయిపోయినట్టు. ఇది పక్కన పెట్టేద్దాం మనం. ఓకేనా? మనం డీప్ ఫ్రై కూడా ఆయిల్ కావాలి కాబట్టి ఆయిల్కి ఇచ్చేసుకుందాం. ఓకేనా? ఇలా ఉందన్నమాట. చూడండి, గారెల కోసం డీప్ ఫ్రై సైడ్ కూడా ఆయిల్, కొన్ని కరివేపాకు, 2 పచ్చిమిర్చి, అలాగే ఒక ఆనియన్ కట్ చేసి ఇలా యాడ్ చేసుకుందాం. ఓకేనా? ఆయిల్ హీట్ అయిపోతుంది. దీంట్లోకి కొంచెం ఆనియన్ యాడ్ చేస్తున్నాను, పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెమే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేయండి. జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి, మీకు కావాలనుకుంటే కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలు తినరు కాబట్టి నేను అవన్నీ యాడ్ చేయట్లేదు. ఇవి వేస్తేనే తినరు వాళ్ళు, అందుకనే నేను అది యాడ్ చేయట్లేదండి. అరటికాయ ఆకు ఉంటుంది కదండి, అది ఉన్నా పర్లేదు. నా దగ్గర అయితే ఇలాంటి చిన్న పేపర్ ఉంది, ఇది కవర్ ఉంది, ఆ కవర్తో తీసుకుంటున్నాను నేను. కొంచెం ఆయిల్ ఇలా అప్లై చేసేయండి. చేసేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పిండిని ఇలాగా డీప్ చేసేసి కొంచెం తీసేసి ఇలా పెట్టేయండి. లోపల చిన్న హోల్ లాగా పెట్టేయండి. పెట్టేసి లోపల వదిలేయడమే. చూడండి, ఇలా అన్నమాట. అన్నీ ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఫ్రై అయిపోయాయి. నేను ఇందులో సాల్ట్ వేయలేదు కదా, ఇలా ఉన్నాయి అన్నమాట. అయినా కూడా అనిపిస్తుందా మీకు? మంచిగా చూసారా? ఎంతైనా ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనకు వస్తుందండి. లాస్ట్ టైం చేసినప్పుడు నాకు అంతగా వచ్చేది కాదు.
ఈసారి కొంచెం బెటరే, బాగుంది, త్వరగా అయిపోతుంది కూడా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈసారి ఎవరిని అడగకుండా నేనే చేసేసుకున్నాను. చూసారా, చాలా హ్యాపీగా ఉంది. నేనే చేసుకున్నాను గారెలు. ఒక్కొక్కటి ఇంత సైజులో ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఓకేనా, 2 ప్రసాదాలు అయిపోయాయి కదా. గుగ్గిలు అలాగే ఇవి అనమాట శనగలు ఇవి 2 పక్కన వేసి ఇటు సైడ్ పెట్టేద్దాము. ఇప్పుడు నేను పులిహోర చేస్తున్నాను. దానికోసం ఇక్కడ నేను మామిడికాయ తీసుకున్నాను. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు నాకు మామిడికాయ కనిపించింది. సో చింతపండు పులిహోర కంటే మామిడికాయ పులిహోర బాగుంటుంది కదా అని చెప్పేసి మామిడికాయ పులిహోర చేస్తున్నాను అనమాట. సరే, ఇప్పుడు మామిడికాయ పులిహోర చేసేద్దాం. ఓకేనా, ఫస్ట్ పైన తొక్క తీసేద్దామా. తొక్క తీసేసి తురుముకోవాలన్నమాట. అది మీకు తెలిసే ఉంటుంది కదా, ఒకసారి చూపిస్తాను. ఓకే, ఇలా తురిమేది ఉంది కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత తురుముకుంటే సరిపోతుంది. చూడండి, నేను కొంచెమే పులిహోర చేస్తున్నాను కాబట్టి ఈ మామిడికాయ సరిపోతుంది. తురుముకున్నాను కదా, ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుందాము. ఒక కడాయి పెట్టుకొని తాలింపు వేసేద్దాం. ఓకేనా, నేను రైస్ ఆల్రెడీ వండి పెట్టుకున్నానండి. రైస్ నేను ఆల్రెడీ వండేసాను కాబట్టి అది నేను చూపించట్లేదు. ఇప్పుడు ఫస్ట్ తాలింపు కోసం ఇది పైన పెట్టేద్దాం, పొయ్యి మీద పెట్టేద్దాం. ఓకే, ఆయిల్ యాడ్ చేసేసిన తర్వాత కొన్ని తాలింపు గింజలు, కొంచెం పల్లీలు కూడా యాడ్ చేద్దాము. చూడకు, కొన్ని పల్లీలు యాడ్ చేస్తున్నాను. ఇందులోకి మీరు ఎండుమిర్చి వేస్తేనే బాగుంటుంది. ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. మనం ముందుగా తురుముకున్నాం కదా, ఈ మామిడికాయ తురుముని ఇందులో యాడ్ చేస్తున్నాను. బాగా కలిపేయండి. చూడండి, ఇలా ఉంటుంది. ఇక్కడ ఎండ అయితే బాగా వస్తుందండి, చెమటలు ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. చూడండి, ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ రైస్ మాత్రమే నేను చేస్తున్నాను కాబట్టి నాకు ఇది సరిపోతుందండి. ఒకసారి ఇందులో యాడ్ చేసేసి కలిపేస్తాను. ఓకే, కలిపేస్తే కలిసిపోతుంది. ఇది పక్కన పెట్టేద్దాం. ఓకేనా, ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు దద్దోజనం కోసం తాలింపు తీసుకుందాం. ఓకేనా, దానికోసం నేను మళ్ళీ తాలింపు కోసం ఒక బౌల్ తీసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసేసి ఇందులో కొంచెం పెరిగేసి బాగా కలిపేయాలన్నమాట. కలిపేసుకున్నాము. రైస్లో కొంచెం సాల్ట్, పెరుగు యాడ్ చేసేసి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇలా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు తాలింపు యాడ్ చేసుకుందాము. ఈ ఆయిల్ కొంచెం వేసేసిన తర్వాత ఎండుకొని ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులో మీరు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా పెరుగు రైస్ పెట్టుకున్నాం కదా, ఇందులో యాడ్ చేసేసి సరే కలిపేసి చూసారా, దద్దోజనం కూడా రెడీ. ఇప్పుడు వీటన్నిటిని నేను సర్వ్ చేసి చూపిస్తాను. ఓకేనా, అయితే స్వీట్ చేయలేదు కదా అనుకుంటున్నారా, స్వీట్ నేను చేసేసానండి. కూడా పెట్టాలి కాబట్టి నేను స్వీట్ రైస్ ప్లేస్లో నేను పాయసం చేశానమాట. అంటే పాలల్లో కొంచెం ఇన్స్టెంట్గా వచ్చేసింది అనమాట సేమియా. సో అందుకని నేను పాయసం చేశాను. పాలల్లో కొంచెం ఆ సేమియా యాడ్ చేసేస్తే సరిపోతుంది, అందులో ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అది చాలా సింపుల్ అనమాట. మరి అది చూసేద్దామా, వచ్చేసి చూసేద్దాం. చూడండి, ఇక్కడ నేను పాయసం చేశాను, చాలా బాగుంది కదండి. దీని ప్లేస్లో మనం పరవన్నం చేయాలండి పూజకి, కానీ నేను చేయలేదండి, నాకు టైం సరిపోలేదు, అందుకని పాయసం చేశాను అనమాట. ఇది చాలా సింపుల్ అండి. ఒక బౌల్లో పాలు పోసిన తర్వాత ఉడికిపోతుంది కదా పాలు, అప్పుడు ఈ ప్యాకెట్లో సేమియా అందులో యాడ్ చేస్తే పాయసం రెడీ అయిపోతుంది. పరవన్నం మాత్రం పూజకి చేయండి మీరు. నైవేద్యం పెట్టడానికి 5 రకాలు అయిపోయాయి అనమాట. అవన్నీ నేను సర్వ్ చేసేసి మీకు చూపిస్తాను. ఓకేనా, చూసేద్దామా, వచ్చేసి చూసేద్దాం. ఇప్పుడు నేను 5 రకాల ప్రసాదాలు చేసేసాను అనమాట. ఒకసారి చూసేయండి ఏమేమి చేశానో చూసేయండి. చూడండి, 5 రకాల ప్రసాదాలు చేశానండి. పాయసం చేశాను, దద్దోజనం చేశాను, మామిడికాయ పులిహోర, గారెలు, అలాగే
శనగల గుగ్గిలు అనమాట. ఇవి అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఇది వచ్చేసి స్వీట్ అనమాట. స్వీట్ కోసం నేను ఇక్కడ పాయసం చేశానండి. పాయసం కూడా చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది కదా, సో నేను ఇది చేశాను అనమాట. అలాగే ఇది వచ్చేసి దద్దోజనం అండి. దద్దోజనం అంటే తెలుసు కదా, కర్డ్ రైస్ని తాలిపోయాలన్నమాట. ఇలా చేశాను కూడా మీకు తెలుసు కదా, చాలా సింపుల్ అనమాట. ఒకసారి రైస్ వండేస్తే మనకు చాలా సింపుల్గా తాలింపేసేయచ్చు, అయిపోతాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పులిహోర అండి. నేను ఇక్కడ మామిడికాయ ఉంది కాబట్టి మామిడికాయ పులిహోర చేశాను. మీరు చింతపండు ఉంటుంది కదండి, చింతపండుతో పులిహోర చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అలాగే మనం మార్నింగే చేస్తాం కాబట్టి, అది కూడా అమ్మవారి భక్తితో చేస్తాం కాబట్టి చాలా త్వరగా అయిపోతుందండి. దానికి ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు, హెల్ప్ కూడా అవసరం లేదు. లాస్ట్ ఇయర్ అయితే నేనే చేసుకున్నాను అనమాట, ఎవరి హెల్ప్ లేదు కూడా. ఓకేనా. పులిహోర అండి. నెక్స్ట్ వచ్చేసి గారెలు కూడా నేను సొంతంగా చేసుకున్నాను, ఎవరిని అడగకుండా. ఇవి కూడా చాలా బాగా అయ్యాయి అనమాట. చూసారు కదా, రౌండ్గా చాలా బాగా అయ్యాయి. ఇలా అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి గారెలు కూడా చాలా సింపుల్ కదా. మనం నైట్ పడుకునేప్పుడే నానబెట్టేస్తే మినపప్పు సరిపోతుంది అన్నమాట. చాలా ఈజీగా మనం గ్రైండ్ చేసేసుకొని చేసేసుకోవచ్చు గారెలు. ఓకేనా. ఇది గారెలు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇవి గుగ్గిలు అనమాట. గుగ్గిలు కూడా తాలింపు వేసుకుంటే సరిపోతుంది. వాటితో పాటు ఇవి కూడా పక్కన బౌల్లో నానబెట్టేసామంటే చాలా ఈజీగా నానిపోతుంది. మార్నింగ్ వేసిన తర్వాత ఒక 15-20 మినిట్స్లో ఉడికిపోతాయండి. మనం కుక్కర్ వేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా అండి, ఇంత ఈజీగా మనం ప్రసాదాలు చేసుకోవచ్చు అని మీకు తెలుసా? తెలియదు కదా. నేనైతే చాలా సింపుల్గా చేసుకున్నాను అనమాట. ఇవన్నీ చేయడానికి నాకు 1 అవర్ పట్టిందండి. కానీ ఇప్పుడు దద్దోజనం కోసం రైస్, అలాగే పులిహోర కోసం రైస్ వండి పెట్టుకుంటే సరిపోతుంది. అవి కూడా ఉంటే అన్నిటికీ తాలింపు వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం కష్టమైన పని ఏంటంటే వడలు చేస్తాం కదండి, వడలు కొంచెం ఇబ్బంది అనమాట. అది కూడా చాలా ఈజీ అండి వచ్చే వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. సో ఈ విధంగా చేసేసుకోండి. 5 రకాల ప్రసాదాలు అండి. చూసారు కదా, చాలా సింపుల్ కదా. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇలా చాలా సింపుల్ ప్రాసెస్తో చూపించానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఏంటంటే చాలా సింపుల్గా కొత్తగా చేసుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట. చాలా బాగుంది కదా. మరి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ శుక్రవారమే కదండి మనకి వరలక్ష్మి వ్రతం. మరి వరలక్ష్మి వ్రతం రోజు చేస్తే బాగుంటుంది. ఆ రోజు చేస్తేనే మంచి ఫలితం అనేది వస్తుంది. అంటే శ్రావణ మాసంలో మిగతా వాటికి రావా అని అనుకోవద్దు. అంటే ఈ నెలలో ఏ శుక్రవారమైనా చేసుకోవచ్చు, కానీ వరలక్ష్మి వ్రతం రోజు చేస్తే చాలా మంచిది అంటారు. సో వీలైన వాళ్ళు ఈ శుక్రవారమే చేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ శుక్రవారమే కదా వరలక్ష్మి వ్రతం. సో కాబట్టి నేను చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి పర్లేదండి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను కాబట్టి. ఈసారి నేను జరుపుకోవట్లేదు, మీకోసం అని నేను ప్రసాదాలు మాత్రం చేసి పెట్టాను. మీరు ఈ వీడియో చూసి చాలా ఈజీగా 1-1.5 అవర్లో ప్రసాదాలన్నీ అయిపోతాయి. ఇవి వరలక్ష్మి వ్రతం రోజు విగ్రహం ముందు మనం పూజ చేసుకుంటాం కదండి, అక్కడ నైవేద్యంగా పెట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.